రండండి కూర్చోండి. ఏమ్మా వేరే కాపురం పెట్టారా? ఎలా ఉంది? పర్వాలేదంటీ, కొంచెం కొత్త కదా, బాగానే ఉంది. ఏంటో ఈ కాలం అమ్మాయిలు పెళ్లిళ్ళు అవగానే భర్తలకి వేరే ఊర్లో జాబ్ అని అత్త మామలతో ఉండకుండా వేరే కాపురాలు పెట్టేస్తున్నారు. ఏం చెప్తాం? అదేంటంటీ అలా అంటారు? ఇప్పుడు నేను మా అత్తగారిను మా మామగారిను పెళ్లి చేసుకోలేదు కదా వాళ్ళతో ఉండడానికి. మా ఆయన్నే కదా చేసుకున్నాను. అలాంటప్పుడు మా ఆయనతోనే కదా ఉండాలి. వేరే కాపురం కదా, అస్తమాను షికార్లకి తిరుగుతారనుకుంటా. అవునంటీ, బాగా తిరుగుతాము. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాం చెప్పండి? మీలా ముసలి వాళ్ళు అయ్యాక తిరగలేం కదా. ఇప్పుడు తిరగలేదు అనుకోండి, మేము కూడా మీలాగా మా నెక్స్ట్ జనరేషన్ మీద పడి ఏడవాలి. బాగా పోగేశారనుకుంటా వేరే కాపురం కదా. పని వాళ్ళని పెట్టి లెక్కేస్తున్నాం ఆంటీ. ఆ పని వాళ్ళేమో సరిపోవట్లేదు లెక్క పెట్టడానికి. కొత్త పని వాళ్ళ గురించి వెతుకుతున్నాము. మీరేమైనా జాయిన్ అవుతారా? రెస్టారెంట్స్ కి అవి వెళ్ళి బాగా తింటారనుకుంటా. ఏంటి? రెస్టారెంట్ కి అది వెళ్తాం ఆంటీ. కానీ నేను తినేసి తినలేదు అని చెప్పి అలవాటు మాత్రం నాకు లేదు. భయం లేకుండా పోయింది. బాగా రెక్కలొచ్చాయిలే నీకు. అవునంటీ, ఇప్పుడే అలా ఎగురుకుంటూ తిరుగుదామని వెళ్ళానా, ఈ లోపల ఎవరబ్బా మన ఇంటి వైపు దొంగ చూపులు చూస్తున్నారని తిరిగి వచ్చి చూస్తే అది మీరు. సరే అమ్మా, వెళ్ళొస్తాను. సరే ఆంటీ, వెళ్ళండి. మళ్ళీ ఇటువైపు చూడొద్దు. బాయ్.